కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లోని ఇద్దరు అధికారులు 60,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఇక లైసెన్స్ రెన్యువల్ కోసం లంచం కోసం డిమాండ్ చేస్తున్నారంటూ పండ్ల వ్యాపారులు ఏసీబీని ఆశ్రయించారు. దీంతో ఏసీబీ అధికారులు వేసినటువంటి ప్లాన్లో భాగంగా సెక్షన్ గ్రేడ్ సెక్రటరీ పురుషోత్తం, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ శ్రీనివాస్ రెడ్డి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. బాధలు ఉంటాయని చెప్పి అట్లా చెప్పాను అన్నట్టు. కావున నేను 60,000 రూపాయలు ఇక తెచ్చిచ్చినాను. తెచ్చిచ్చి అమౌంట్ ఇస్తే వాళ్ళు సిబిసిఐడిలో వచ్చి పట్టుకున్నారు. ఈ రెన్యువల్ కోసం, లైసెన్స్ రెన్యువల్ కోసం 12 లైసెన్స్ రెన్యువల్ ఉంది. ఇప్పుడు కూరగాయల మార్కెట్లో 42, 43 లైసెన్స్లు ఉన్నాయి. వాళ్ళకు అమౌంట్ తక్కువ తీసుకున్నారు. వాళ్ళకు మనిషికి 20,000 చొప్పున తీసుకున్నారు. మా ధర అంటే సార్ వాళ్ళు 20,000 తీసుకున్నారు, మాతో 1,00,000 రూపాయలు ఎందుకు అడుగుతానంటే మా ఇష్టం అయ్యా, మీరు వాళ్ళు చెప్పేటోళ్ళు గంత అయితే తీసుకొని లేకుండా లేదు అని మాకు బెదిరించాడు. పాత తాపాతకు బెదిరించాడు. ఏం సార్ మేము ఏం చేయాలి, మేము పరిశ్రమలో ఉన్నాం, మేము టెన్షన్లో ఉన్నాం, మేము ఎవరు ఇస్తలేరు, బేరాలు నడతలేవు, ఉన్నోళ్ళు కట్టుకుంటారు సార్, లేని వాళ్ళకి మేము ఎక్కడికి వచ్చి కట్టాలి అని నేను చెప్పాను. ఆ తర్వాత చేసి అలా సిబిసిఐడి వచ్చి వాళ్ళు ఏసీబీ మనకు అమౌంట్ మన శ్రీనివాసరెడ్డి